హర హర మహాదేవ శంభో శంకర. అందరూ నమస్కారం అండి. నేను మీ సంపత్ని. ఈరోజైతే చాలా అరుదైన వీడియో అయితే తీశానండి. చాలా కష్టమైన వీడియో, కష్టంతో కూడుకుని మరీ ఉన్న వీడియో. జాగ్రత్తగా తీశానండి, జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఈ దేవాలయంలో మొట్టమొదట గణపతి దేవుడు ఉన్నాడు కదా, కాకతీయ మహారాజు వారు వంశానికి చెందిన వారు. మొట్టమొదట వాళ్ళు శివమతం తీసుకుంది ఇక్కడేనండి, వీరశైవులుగా మారింది. చూసారా బసవనలో బయట ఏ విధంగా ఉన్నారో. ఇక్కడ చూసుకున్నట్లయితే పంచముఖాలతో ఉన్న శివుడండి, ఎక్కడ చూసి ఉండరు. ఇక్కడ శివలింగాలు చుట్టూరు. ఆనాడు అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు కదా, ఓ దుర్మార్గుడు. అతను కాకతీయుల ఎదుగుదల చూడలేక మన హిందూ ధర్మాన్ని నేలమట్టం చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ అతని ఫలితాలన్నీ విఫలమైపోయాయండి. శిల్ప సంపదను అయితే కొంత అయితే నాశనం చేయగలిగాడే, కానీ మన భారతదేశంలో ఉన్న వేరే దేన్ని కూడా ముట్టుకోలేకపోయాడండి. అయితే ముందుగా మీకు చెప్పవచ్చేది ఏంటంటే, ఇవన్నీ ఇక్కడ వినాయకుడు ఉన్నారండి. ఫస్ట్గా వినాయకుడి వారిని నమస్కారం చేసుకొని మొదటగా మీకైతే గుడి చుట్టూ చూపిస్తానండి, ఏ విధంగా ఉంది ఏంటనేది. చూడండి శిల్ప సంపద ఏ విధంగా నాశనం చేశారో. ఎంతో బాగుంది. ఇలాంటి విగ్రహాలు ఇప్పుడైతే ఎవరు చెక్కలేరండి. చాలా అంటే చాలా పటిష్టంగా ఉన్న విగ్రహాలు ఏ విధంగా నేలమట్టం చేద్దామని చెప్పి చేశారేమో అర్థం కాలేదు. వాళ్ళ వల్ల కాక ఆ నందీశ్వరుడే కాదండి, ఏ ఒక్క శిల్ప సంపదను కూడా పూర్తిగా నాశనం చేయలేకపోయారు. ఆ రోజుల్లో మన భారతీయులు కొన్న తెలివితేటల ముందు ఆ అలావుద్దీన్ ఖిల్జీ కొన్న తెలివితేటలు ఏముందండి. కానీ చాలా విశిష్టమైన దేవాలయం అండి. మొదట కాకతీయ మహారాజు వాళ్ళు జైనులండి, జైన మతస్థులు మొదట. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఉంటారు కదా, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఇది చూసారా ఫ్రెండ్స్, వాళ్ళు నాశనం చేసిన శిల్ప సంపదలో కొంచెం కొన్ని అండి. ఇవి ఒక గదిలో అయితే భద్రపరిచారు. వీటిని చూడండి ఎంత జాగ్రత్త పొందుపరిచారో. రాబోయే తరాల వారికి కాబోయే సజీవ సాక్ష్యాలుగా నిలబడ్డాయండి ఇవి. చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఆ రోజుల్లో వారు వాడిన పనిముట్లు అనేవి ఆ విధంగా భద్రపరిచారు. ఇది కూడా కాకతీయ మహారాజు నిర్మించిందే. అక్కడ గజలక్ష్మితో అమ్మవారు అండి, గజలక్ష్మి అమ్మవారు. ఇక్కడ స్తంభాల మీద శిలాశాసనాలు కూడా కొంచెం ఉన్నాయి చూడండి. వాళ్ళు వీరశైవులుగా మారినప్పుడు, మారక ముందు కూడా వీరశైవులకి జైనులకి వైష్ణవులకి దాకా గొడవలు అవుతుండేయండి. వారు శివమతంలో దిగాక కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రిమూర్తుల్ని ఒకే ఆలయంలో నిర్మించటం, ప్రతిష్ఠించటం చాలా గొప్పగా చేశారండి. ఇక్కడ చూసారా హనుమంతుడు, ఆంజనేయ స్వామి అండి. ప్రతి ఒక్క దేవాలయాల్లో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని అందరినీ ఆదరించే వాళ్ళండి కాకతీయ మహారాజులు. రాణి రుద్రమదేవి గారు కూడా. తర్వాత కాలంలో ప్రతాపరుద్రుడు అండి. అబ్బా, మన భారతదేశం కోసం, మన భారతదేశ సంపద, మన ప్రజల కోసం తానంతకు తానుగా లొంగిపోయి శివ సాహిత్యం అయితే చెందారండి. వారి గురించి తర్వాత చెప్తాను. చాలా ఎంత చెప్పుకున్నా మనం తక్కువేనండి. ఈ గుడి చుట్టూ చూసారు ఎంత బాగుందో. ఇగోండి వాళ్ళు నాశనం చేసిన శిల్పాలండి. వాళ్ళ వల్ల కాక ఆ విధంగా వదిలేశారు. చూడండి నందీశ్వరుడిది తలభాగం అండి ఇది. ఎంతో బాధ అనిపిస్తుందండి శిల్ప సంపదని ఈ విధంగా నాశనం చేయటం అనేది. సృష్టించడం ఎంత కష్టమో తెలుసు కదా, నాశనం చేయటం ఏముందని. కానీ వాళ్ళ వల్ల కాలేదు పూర్తిగా నాశనం చేయటం అనేది. చూడండి స్తంభాలు ఏ విధంగా పడేశారో పక్కన.
ఆలయ గోపురం చూసారా ఏ విధంగా ఉందో, ఒక ఆయుధ రూపంలో అయితే ఉందండి. చుట్టూ గుడి ప్రాకారములు, గుడి ఏ విధంగా ఉంది, ఎంతో సుందరంగా ఉంది కదా. అయితే ఈ ఆలయంలోకి ఒక కథలు అయితే మాత్రానికి అంటే రియల్ జరిగిందేనంట. బండి చక్రానికి ఒక మేకలాగా ఉంటుంది కదా, ఎడ్ల బండి చక్రానికి, ఆ మేక అనేది అటుగా వెళ్తున్న రైతులు ఒక ఎడ్ల బండి మీద వెళ్తుంటే ఆ మేక అనేది వచ్చి శివలింగానికి తగిలి బంగారంగా మారినట్టు ఒకరు చెప్తారు. కొందరు మాత్రానికి ఆ మేక ఊడి అవతల పడి ఆ బండి చక్రమే శివలింగానికి అలా వచ్చి ఆనుకుందంటే లైట్గా, ఎమ్మనే ఆ చక్రం మొత్తం బంగారంగా అయిపోయిందంట అప్పటికప్పుడే. ఈ కాకతీయ సామ్రాజ్యం మొత్తం బంగారంగా అవడం కారణం అదేనండి. ఎంతో కష్టమైన పని కూడా సులువుగా చేశారంటండి కాకతీయ మహారాజులు. అందుకేనండి వారికున్న చరిత్ర, వారికున్న మంచి పేరు కూడా ఎవ్వరికీ లేదు. అంటే ఉన్నాయి చాలామందికి, కానీ అందరూ గుర్తుపెట్టుకునేది కాకతీయ మహారాజులు, కాకతీయ సామ్రాజ్యం. అన్ని మతాలని గౌరవించేవాళ్ళు కదా, అందరినీ కూడా. వాళ్ళు ప్రజల కోసం, రాబోయే తరాల వారి కోసం కూడా ఆ రోజుల్లోనే చెరువులని, బావులని, కోటలని, కోట నిర్మాణాలని ఎంతో పటిష్టంగా తయారు చేశారండి రాబోయే తరాల వారికి చూపించుకోవడం కోసం. చూసారు ఇక్కడ వీరభద్రుడు స్వామి అండి. వీరభద్రులు ఉంటారు కదా, వీరికి పూర్వంలో వైష్ణవులకి, జైనులకి తరచు గొడవలు అయితే ఉండేవి. కానీ తర్వాత వీరశైవులైన కాకతీయ మహారాజులు ఎప్పుడైతే వీరశైవులుగా మారారో అప్పటి నుంచి, అంటే అంతకు ముందు నుంచి కూడా లైట్గా అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టారు కొంతే. కానీ వారు వీరశైవులుగా మారినాక ప్రజలందరినీ కూడా సమానత్వంగా చూసేవాళ్ళండి. ఎక్కువ మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా దేవుడు గొప్ప అనుకోకుండా అందరికీ సంబంధించిన దేవాలయాలు నిర్మించారు. అందరినీ ఒకే చాట నిర్మించేవాళ్ళు కూడా. సూర్య దేవాలయం కావచ్చు, విష్ణు దేవాలయం కావచ్చు, బ్రహ్మదేవుడి దేవాలయం కావచ్చు, శివాలయం కావచ్చు. వారు వీరశైవులైనా కానీ అన్ని మతాలని గౌరవించేవాళ్ళు. వారి గురించి అంత చెప్పుకున్నా తక్కువేనండి. చూసారా శివలింగం అసలు ఏ విధంగా తయారు చేయించారో. ఈ రోజులు ఎవరైనా చేయగలరా ఫ్రెండ్స్? ఎట్లా నందీశ్వరుడు అండి. అయితే కాకతీయ మహారాజులు చేసిన గొప్ప పని ఏంటంటే, ఈ చుట్టూ పెద్ద పెద్ద కోట గోడలు నిర్మించారండి. ఇగోండి ఇది శివాలయంకి ఎదురుగా ద్వారపాలకులు మెయిన్ శివాలయం అండి. ఫస్ట్ బంగారంగా మారిందని చెప్పా కదా బండి చక్రం, ఈ దేవాలయంలోనేనండి. అయితే దేవాలయంలోకి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను. ఇప్పుడు కూడా తీయడానికి ఈ వీడియో మొత్తం వాళ్ళు ఒప్పుకోలేదండి. అనుకోకుండా అయితే తీసేసాను వాళ్ళు ఎవరు రాకముందు. ఇక ఏమైతే వచ్చి వీడియోలు తీయకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందండి. అప్పుడైతే నేను ఆపేశాను. ఇది చూసారా, ఆ స్వామివారి కృప వల్లే కాకతీయ సామ్రాజ్యం మెరుగుపడి ఇక్కడ ఏకశిలా నగరంగా పేరు పొందిందండి ఆ రోజుల్లో. చూసారా ప్రతాపరుద్రుడు మార్గం అని ఉంది, ప్రతాపరుద్ర మార్గం. ఎంత చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్. ఇందాక మీరు చూసిన దేవాలయం మొదటగా స్వయంభూగా వెలిసిన స్వామివారండి. ఆ స్వామివారి కృప వల్లే కాకతీయ సామ్రాజ్యం అనేది మెరుగుపడింది, చాలా పెద్ద పేరైతే పొందింది. అంతేకాకుండా కోట ద్వారాలు ఉంటాయి కదా, 7 కోటలు, ఆ స్వామివారి కృప వల్ల 7 కోటలు కూడా పూర్తయ్యాయి అంట. అదే మట్టి కోట, కంచు కోట అంటారు కదా అవన్నీ. అయితే ఫ్రెండ్స్ వాటికి సంబంధించిన స్వరంగాలు కూడా నేను తీశానండి. ఆ కోటలోంచి మరి ఈ దేవాలయాలకి ఏ విధంగా వచ్చేవాళ్ళు, ఇక్కడ నుంచి రాణి రుద్రమదేవి గారు 1000 స్తంభాల గుడికి ఎట్లా వెళ్ళేవారు, మళ్ళీ అక్కడి నుంచి భద్రకాళి గుడికి ఎటు నుంచి ఎటు దారులు ఉన్నాయి, అవన్నీ కూడా మ్యాక్సిమం వీలైతే ఈ వీడియోలోనే చూపిస్తానండి.
ఒకవేళ ఈ వీడియోలో కానీ లెంత్ ఎక్కువైతే మరొక వీడియోలో పెడతానండి నేను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా టన్నుల కొద్ది బంగారం అనేది ఈ కాకతీయ సామ్రాజ్యంలో ఉండేదంటండి. అందుకనే ప్రతి ఒక్క శత్రువులకు కూడా, అంటే రాజుల కాలంలోనండి, ఓరుగల్లు మీద మరొకటి గోల్కొండ అంటారు కదా, గొల్లకొండ అంట ఒకప్పుడు పూర్వంలో. మన భారతదేశం మీద ఎక్కువ కన్ను ఉండేదండి ప్రతి ఒక్క శత్రువు రాజులకైతే. ఆ సంపద, శిలా సంపద చూసారా ఏ విధంగా ఉందో. అలావుద్దీన్ ఖిల్జీ చూసారండి ఏ విధంగా నాశనం చేశాడు. మొత్తం నేలమట్టం అయితే చేద్దాం అనుకున్నాడు కానండి, అవి ముక్కలు చేయడానికి అయితే కుదరలేదండి. ఎందుకంటే ఇవన్నీ ఏకశిలా నగరం అండి, ఒకే రాయి అంటే ఒకే శిలతో చెక్కిందన్నమాట. ఇక్కడ చూడండి అమ్మవారు శిల్పాలు ఏ విధంగా చెక్కారో. కన్యలు చిన్ని విగ్రహాలు చూడండి, శిల్పాలు చిన్నగా కన్యలండి, వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు, నృత్యం. ప్రతి ఒక్క శివాలయంలో రంగమండపాలుగా, నృత్య మండపాలుగా ఏర్పాటు చేసేవాళ్ళండి కాకతీయ కాలంలో. మనం చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. అసలు ఈ మండపాలు, దేవాలయం అనేది ఉంటే అబ్బా, చరిత్రలో మళ్ళీ ఎప్పుడు మర్చిపోరండి ఎవరైనా సరే. ఏ దేశం నుంచి వచ్చినా వరంగల్ అయితే రావాలి, లేదా మన ఇండియాకి అయితే రావాలి. చాలా చోట్ల ఇలాగా శిథిలావస్థకు వచ్చిన దేవాలయాలు ఉన్నాయి కదా, అవి పాడైపోకుండా ఉన్నట్టయితే ప్రతి ఒక్క దేవాలయాన్ని విదేశీయులు కూడా వచ్చి దర్శించుకునేవాళ్ళండి ఈ రోజుల్లో అయితే. కానీ మన కొద్దిగా అదృష్టం అనుకోవాలి, ఈ కొద్దిగంటే మిగిలినవి కాబట్టి. దురదృష్టకరం ఏంటంటే శిలా సంపద అనేది కొద్ది నాశనం అయింది కాబట్టి. ఇవి చూసారా సింహాసనం లాగా ఉంది కదా, ఈ రంధ్రంలోంచి ఇనువండి. వారు పటిష్టంగా ఉండటం కోసం ఇనువుని కరిగించి వాటిలో పోసేవాళ్ళు. ఇదిగో చూసారా ఇనుము మేకలా కనపడుతుందా. శత్రురాజులు ఎవరైనా పలకూడదామని చెప్పి ఎంత నాశనం చేద్దామని చూసినా ఇంచు కూడా కదిలే కావండి. చిన్న హోల్లా కింద కాంట తయారు చేసి ఏకశిలని ఆ చిన్న హోల్లాగా అడుక్కాంట వేసి వారికున్న టెక్నాలజీతో ఆ రోజుల్లో అలా చూడండి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అసలు ఏ విధంగా వేసారో తెలీదు. ఇనుమండి, ఇనుముని బాగా కరిగించి ఈ రంధ్రాల్లో పోస్తే అవి పటిష్టంగా తయారయ్యి ఇప్పుడు సిమెంటు, ఇసుక ఏ విధంగా వాడతాం, ఇయ్యనా ఆగవండి. అవి చూసారా ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఏ విధంగా ఆగుతున్నాయో, ఇంకా ఆగుతాయండి ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ. అందుకే అంత పటిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా కోట గోడలు కూడా కింద భూమిలో కాంటండి, పైనుంచి 20 అడుగులు, కింద నుంచి 20 అడుగులు, మొత్తం 100 అడుగులు 80 అడుగులు కిందకి బేస్ మట్టాలు ఉంటాయండి పెద్దవి. అవి కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఆ పెద్ద బేస్ మట్టాలకి మధ్యలో అయితే చాలా వెడల్పుగా ఉంటుందండి. అవి కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా నిర్మించారండి. చూడండి కాకతీయ సామ్రాజ్యంలో ఎంత బాగున్నాయి ఒకప్పుడు. ద్వారాలండి అవి, దాన్ని కాకతీయ తోరణాలు కూడా అంటారు. ఇవి చూడండి శివలింగానికి సంబంధించినవి అండి. ఇవి ఏ విధంగా నేలమట్టం చేశారు ఆ రోజుల్లో. ఇదిగోండి హోల్స్ అని చెప్పా కదా, ఈ హోల్స్లోని ఆ కింద పడిపోయింది ఉంది కదా శివలింగం అనేది పైన ప్రతిష్ఠించేవాళ్ళండి. ఆ కింద చుక్కలు కనపడుతుంది కదా, స్వస్తిక్ ఆకారంలో వాటిని ఆ విధంగా నిర్మించేవాళ్ళు. ఎంతో స్టాండర్డ్గా పటిష్టంగా ఉండేవండి. దాంట్లో అయితే ఇనుము పోసేవాళ్ళు కదా, అడుక్కెళ్ళి పటిష్టంగా తయారయ్యాయి. ఈ రాళ్ళు చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో. ఆ చిన్న హోల్స్ కనపడే ఇనుము పోసుకోవడానికేనండి. ఇదిగోండి మనకు కనబడుతున్నాయి కదా ఘాట్లు. ఈ చిన్న అయితే స్తంభాలు అయితే పడేయగలిగారు కానీ పగలగొట్టలేకపోయారండి. అగోండి మన కాకతీయ కళాతోరణం అండి అది. మన ఓరుగల్లు చిహ్నం అండి, మన భారతదేశ చిహ్నం అన్నమాట అది. చాలా బాగుంది కదా, బాగా జలుబు చేసిందండి నాకైతే. అందుకనే కొద్దిగా అప్పుడప్పుడు దగ్గు వస్తుంది లైట్గా. వాతావరణ మార్పుల వల్ల, వర్షాల వల్ల జలుబు అయితే చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఈ మండపం ఎంత ఎత్తుందో, చాలా ఎత్తుంది కదా. బహుశా ఆ మండపాలన్నీ మంచిగా పడేయకుండా ఉంటే ఈ ఎత్తు ఉంటాయి అనుకుంటా అండి. అసలు ఏకశిలా నగరం చాలా గొప్పగా బాగుండేది. ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా జీవితంలో ఏకశిలా నగరం చూసి రావాలి అని అనుకుంటారండి. అంత చాలా గొప్పగా ఉన్నాయి. ఆ స్తంభాలు చూసారా, పిల్లర్స్ ఏ విధంగా నిలబడి ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి.
ఇప్పుడైతే ఎదరికెళ్ళి చూద్దామండి. అసలు చూడండి ఎంత బాధ అనిపిస్తుందంటే, కొత్తవి కనుక తీసుకొచ్చి పక్కన పెట్టినట్టే ఉందండి. వాళ్ళకి చికా చేయడం కుదరక ఎట్లయితే పడేశారనుకుంటండి. ఎవరి మీద అనుకున్నారు? మన హిందూ ప్రజల మీద. ఆ రోజుల్లో మన కాకతీయ రాజ్యం మీదకి వచ్చేసి తెలంగాణలో శత్రువులు అయితే హిందువుల మీద ఈ విధంగా దాడులు అయితే చేశారండి. ఆ రోజుల్లో ఆ హోల్స్ ఉన్నాయి కదా, వేరే గోడమ్మట ఉండే చిన్న చిన్నవి ఉంటాయి కదా, కిటికీలు లాంటి, అవి అనేది సెట్టింగ్ దీంట్లో వెళ్ళడానికి ఇవ్వండి ఇవి ఉన్నాయి కదా. ఈ పిల్లర్ అనేది గోడ అనేది ఉంటుంది కదా, కోట గోడ, అది హోల్లా చేసి దీన్ని దాంట్లో పెట్టేవాళ్ళు. ఆ పిల్లర్ నిలబెట్టేవాళ్ళు అండి. అప్పుడు అది దీంట్లో సెట్ అయిపోయేది, ఇది నిలబడేది. వీలైతే ఇందులో ఇనుము పోసేవాళ్ళండి అప్పట్లో, స్టాండర్డ్గా ఉండిపోవడానికి. అసలు ఏకశిలా నగరం ఎంత బాగుందో కదా, మన శిల్ప సంపద అండి. ఈ రోజుల్లో కానీ కట్టాలంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినా తయారు చేయలేరు, నిర్మించలేరు. ఈ టెక్నాలజీ చూసారా ఎంత బాగుందో. ఆ రోజుల్లో చేతి పని అండి ఇదంతా. చిన్న చిన్న హూలులు సుత్తులు ఉంటాయి కదా, వాటితో తయారు చేసినాయి. చూడండి అక్కడక్కడ హోల్స్ మీకు కనబడుతున్నాయా? అగోండి ఇనుముకు సంబంధించినవి అండి. మన కోటను కూడా ఏ విధంగా చెల్లాచెదరు చేద్దామన్నా వాళ్ళ వల్ల కాలేదండి. ఎందుకంటే ఇనుముతో నిర్మించారండి, అది కనపడదు. కానీ మీకు చూపిస్తానండి, అక్కడక్కడ ఉంటాయి వాటి గుర్తులు కూడా. త్వరలో మ్యాక్సిమం వీలైతే ఈ వీడియోలోనే మీకు చూపిస్తానండి. వీడియోలో ఎంత కనుక ఎక్కువైతుంది అనుకుంటే నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తా. అది పార్ట్ 1 అవనండి, పార్ట్ 2 అవనండి, పార్ట్ 3 అని అవనండి. ఇక్కడ చూసారా, వాళ్ళు నాకు తెలిసి కోటి లింగాలలాగా ఆ స్వామివారి మీద ప్రేమతో ఇక్కడ నిర్మిద్దాం అనుకున్నారు అనుకుంటండి. ఈ ఏకశిలా నగరంలో ఎక్కడ చూసినా శివలింగాలకు సంబంధించిన మండపాలు, శివలింగాలు, నందీశ్వరులు కనబడుతుంటారండి. కానీ మన కాకతీయుల ఒక శిల్ప సంపదే కాకతీయులకి బలం అని చెప్పి శత్రురాజులు అయితే గుర్తించి మన హిందువుల మీద అయితే బాగా దాడులు చేశారండి. కానీ బాధాకరమైన ఒక విషయం ఏంటంటే, ప్రతాపరుద్రుడు ఉన్నాడు కదండి, మన కోసమేనండి, మన పూర్వీకుల కోసం. పాపం ఆయన అయితే బలైపోయారండి. కానీ వాళ్ళ చేతిలో అయితే చంపబడలేదు. ఆయన్ని బంధించి తీసుకెళ్ళేటప్పుడు నర్మదా నదిలోని దూకి శివసాయుధ్యం చెందారంటండి. అంటే పెరిగితనంతో కాదు, ఆయన లొంగిపోవడం కూడా కారణం ఏంటనుకున్నారు? మన భారతీయుల హిందువులు, మన భారతీయులు ఉన్నారు కదా, మన కాకతీయ సామ్రాజ్యంలో ఆడబిడ్డల మీద చేయి వేసి కొందరు, చెప్పడానికి కుదరదండి కానీ చెప్పక తప్పదు, పాడు చేయబోతుంటే, చిన్నపిల్లల్ని చంపబోతుంటే, అందరినీ కట్టేసి వాళ్ళు చిత్రహింసలు పెడుతుంటే, వాళ్ళైతే వాళ్ళ ఆర్తనాదాలు విని ప్రతాపరుద్రుడు కోటలోంచి బయటకు వచ్చేసి తానొక్కడి కోసం మన అమాయక ప్రజలు అనేది బలవటం సరైనది కాదు అని చెప్పేసి అందుకే తాను లొంగిపోయారంటే అండి. అట్లా లొంగిపోబట్టే ఈ శిల్ప సంపదని వాళ్ళు చెల్లావిదనం చేసిన తర్వాత అండి ఇది జరిగింది కూడా. చూసారా స్వరంగం ఎంత ఉందో కిందకి? ఈ స్వరంగం అనేది ఎక్కడ తేలిద్ది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీలైతే ఈ వీడియోలో కూడా చూపిస్తాను. కనీసం 20-30 అడుగులు లోపలికి ఉందండి. అవి బేస్ మట్టాల కిందకు కూడా వాడారు. 20-30 ఏంటండి, 100 అడుగులు లోతైన ఉన్న ఆశ్చర్యం పడే పని లేదు. అయితే చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని మానబంధాలు చేయటం అనేది, మానభంగం అనేది చేయటం అనేది, చిత్రహింసలు పెట్టడం అనేది బాగా ఇదిగా చేస్తున్నారండి. పాపం వీర శైవులు ఎంతోమంది కూడా ఎదురు తిరిగారండి. ఎంతమంది ఎదురు తిరిగినా కానీ వాళ్ళు అప్రమత్తంగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళు మన కోటకి పటిష్టంగా ఉంటారు కదా, శత్రువులు రాకుండా, అలా లేకుండా వీళ్ళు మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ పట్టించుకోలేదు మన రాజ్యం మీదకి శత్రువులు వస్తారని. అలాంటి టైంలో వాళ్ళైతే మనల్ని అయితే మోసం చేశారండి. అది కూడా మన వాళ్ళ ద్వారా మోసపోయాం మనమే. మనలో కొందరు ఉంటారు కదా, ఆ రోజుల్లో అమ్ముడు పోయారనుకుంటా, ఎవరో అమ్ముడు పోయి శత్రురాజులకైతే దొంగల చేతి తాళాలు ఎత్తమంటారు కదా, ఆ విధంగా కోట లోపలికి అయితే
వారు వచ్చేటట్టు చేశారు. ఆ రోజుల్లో పూర్ణకుంభం అంటారు కదా, మన హిందూ సాంప్రదాయానికి మూల కారణం పూర్ణకుంభం అండి. పూర్ణకుంభంలో అంటే ఇది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుందో. ఇదిగోండి, ఇది శివలింగానికి సంబంధించినవేనండి. అదిగోండి పానమట్టం అనేది, అదిగోండి హోల్స్, శివలింగం నుంచి వచ్చే వాటర్ ఇలా వస్తాయండి అభిషేకం చేశాక. చూడండి, కోటి లింగాలుగా నిర్మిద్దాం అనుకున్న దేవాలయం అండి ఇది. ఆల్రెడీ నిర్మించేశారు వాళ్ళు. ఆ రోజుల్లో పూజలు ప్రార్థనలు కూడా చేసుకునే వాళ్ళు అనుకుంటా. చూడండి ఏ విధంగా తయారైనాయో పాపం. బహుశా సూర్య దేవాలయం, విష్ణు దేవాలయం, శివాలయం అనేది చాలా ఉండాలండి దీంట్లో. త్రిమూర్తి దేవాలయం అయితే ధ్వంసం అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈ శివలింగాల మీద చూడండి, పానమట్టం మీద అక్కడక్కడ హోల్స్ చిన్న చిన్న రంధ్రాలా కనబడ్డాయి కదా, వాటిని నవగ్రహాలు అంటాం కదా మనం. అలాగే 9 చిన్న చిన్న చుక్కల్లా పెట్టి వాటి మీద శివలింగాలు ప్రతిష్ఠించేవాళ్ళు. అవి ఏమయ్యాయి అంటే, ఇనుము కూడా ఉంటుంది కదా, శివలింగాన్ని ఎవరు ధ్వంసం చేయకుండా ప్రతిష్టంగా ఉండేటట్టు ఇనుముని పోసేవాళ్ళు. చూపిస్తా చూడండి ఏ విధంగా ఉంటాయో. ఇదిగోండి ఈ హోల్స్ అయితే ఇనుము పోసేవాళ్ళండి ఈ హోల్స్లలో. ఇదిగోండి ఇది మాత్రానికి అభిషేకం అయిన తర్వాత వచ్చే వాటర్ ఎవరు తొక్కకూడదు కదా, పవిత్రమైన జలం అనేది. అలా వాళ్ళు ఆ రోజుల్లోనే కాలువల్లాగా చిన్న చిన్న డ్రైనేజీలు అంటారు కదా, ఆ విధంగా చూడండి ఒకే రాజు ఏ విధంగా నిర్మించారో తయారు చేశారండి. సూపర్ ఉందండి అప్పుడు టెక్నాలజీ. అలా హోల్సేల్ నుంచి అలాగే వెళ్ళిపోయి ఒక చాటుకే చేరతాయండి. అయితే శివలింగాలు ప్రతిష్ఠించేటప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తలు వహించే వాళ్ళు చూసారా? మీకు అక్కడక్కడ చూపిస్తా చూడండి. నవగ్రహాలు అంటాం కదా, ఆ విధంగా చిన్న చిన్న చుక్కల్లా పెట్టి ఆ చుక్కల మీద అయితే వాళ్ళు కరెక్ట్గా కూర్చోబెట్టేవాళ్ళు. అది ఏ విధంగా చూపిస్తా చూసారా? కాకతీయ కళాతోరణం ఏ విధంగా ఉందో. ఇది కొద్దిగా ఉరిగిపోతుందండి ఒక పక్క అయితే. బహుశా మరి వచ్చే కాలాలలో ఇంకొక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయితే ఉండొచ్చు. తర్వాత అయితే మనం చెప్పలేమండి, కొద్దిగా అయితే ఉరుగుతుందండి. 4 ద్వారాలు ఉన్నాయండి అవి కాకతీయ తోరణాలు. ఇవి చూసారా? ఇంత ఎత్తులో కూడా ఒక దేవాలయం ఉందనుకుంటండి. పైకి ఉంది కదా, చూపిస్తాలేండి దాన్ని కూడా. చూడండి అసలుకి ఇటు పక్క చూడండి ఏ విధంగా శిథిలావస్థలు చేశారో. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి. కానీ పాపం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అన్నిటినీ ఒక చాటుకు చేర్చి ఈ విధంగా అయితే పొందుపరిచారండి. వాళ్ళు కూడా గ్రేటేనండి. చూడండి ఎంత నున్నగా ఎంత బాగుందో. ఇవి ఆ పిల్లర్స్ ఉంటాయి కదా, ఈ హోల్ అనేది ఆ పిల్లర్ ఆడ పండుకోబెట్టారు కదా, అవి ఇందులో కూర్చుంటాయండి. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్తంభం, ఇంక ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయి కదా అట్లా, ఇవ్వండి ఇలాంటి పిల్లర్స్ అనమాట. అట్లా కూర్చోబెట్టేవాళ్ళు. ఇది గోడ అమ్మటి ఉండేది అనుకుంటండి దేవాలయానికి. ఇదిగోండి పూర్ణకుంభం అంటే ఇదేనండి. మన ఆంధ్రుల చిహ్నం. ఆంధ్రులు అంటే ఆంధ్ర తెలంగాణ అని కాదండి. ఆ రోజుల్లో కాకతీయ సామ్రాజ్యంలో ఇదిగోండి ఇవి చిహ్నాలండి. మన ఆంధ్రుల చిహ్నం అనమాట. ఏ భాష అయినా కానివ్వండి, అది మన భారతదేశ చిహ్నం అనమాట పూర్ణకుంభం అనేది. పూర్ణకుంభం అనగా కలశం అండి. కలశంలోనే 3 దేవతలు కొలువై ఉంటారు అంటారు కదా, అదనమాట. చూసారు ఎంత డిజైన్గా ఉందో. వర్షాలు రావడం వల్ల నీళ్ళు అయితే ఈ విధంగా దాంట్లో నిండి అయితే ఉన్నాయండి. కానీ ఈ నీళ్ళల్లో కూడా డిజైన్గా కనబడుతున్నాయండి. ఈ ప్లేస్ అయితే ఎన్ని ఎకరాలు ఉందో చెప్పలేం, కానీ మన కాకతీయ సంపద అండి. బంగారం అండి ఇది. బంగారం అంటే శిలా సంపద కూడా బంగారంతో సమానం. అంతేకాదండి, ఎన్నో వేల టన్నుల బంగారం అనేది ఈ కాకతీయ సామ్రాజ్యంలో ఇప్పటికి కూడా ఉంది. ఆ బంగారం గురించి, వజ్ర వైడూర్యాల గురించి రాణి రుద్రమదేవి గారు అయితే పెద్ద బంగారు విగ్రహం అండి. అది ఎన్నో 100 టన్నులు ఉందంటండి. అది 100 టన్నులు ఉందా 1000 టన్నులు ఉందా అనేది మీకైతే ఒకవేళ ఈ వీడియో కనుక లెంత్ ఎక్కువైతే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదండి పార్ట్ 2లో. కానీ స్వర్ణ విగ్రహం అండి. చాలా అంటే చాలా బాగుంటుందంట, చాలా పెద్దగా ఉంటుందంట. ఇదిగో నేనైతే చెప్పులు ఇప్పి వెళ్తానండి లోపలికి. చూడండి
ఇది ఒక శివాలయం అండి. కోటి లింగాలకు సంబంధించినవి అండి ఇవన్నీ. ఇదిగోండి నవగ్రహాలు అని చెప్పాక చిన్న చిన్న హోల్స్ ఇవన్నమాట. నేను దాటొచ్చాను. ఇదిగోండి శివలింగం ఇక్కడ ఒకటి ఉంది. అదిగోండి ఎంతమంది పేద ప్రజలు వచ్చినా సరే పూజలు చేసుకునేటట్టు నిర్మించారండి. అదిగోండి మండపంకి సంబంధించినవి అన్నమాట ఈ స్తంభాలు. చూసారు ఏ విధంగా ఉన్నాయో. ఇలాంటి అరుదైన దృశ్యాలు మళ్ళీ మళ్ళీ చూడలేమండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ చూసారా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండి. దర్శించుకోండి. కోటి జన్మల పుణ్యఫలమైన దక్కుతుంది అంటారు. ఇదిగోండి ఇది చూసారా రాయి ఎంత పెద్దగా ఉందో. అదంతా కిందకి చాలా లోతులో ఉంటుందండి. ఇదిగోండి ఈ స్తంభాలు మామూలుగా నిలబెట్టినయే. ఇదిగోండి పూర్ణకుంభంతో ఉంది స్తంభాలు. ఇదిగోండి నవగ్రహాలు అంటే ఇవేనండి. చుక్కలు చుక్కలు కనపడుతున్నాయా? ఇదిగో ఇవి చూడండి. 3, 3, 6, 3, 9 కదా. ఇవి నవగ్రహాలకు సంబంధించినవి. అంటే పైన గ్రహాలు అంటాం కదా, అది సైన్స్ పరంగా అయితే 9 గ్రహాలు అంటారు కదా నవగ్రహాలని. ఏ విధంగా చూసినా కానీ నవగ్రహాలేనండి. వీటి మీద శివలింగాన్ని ప్రతిష్ఠించేవాళ్ళు. ఆ శివలింగం ఎంతో పటిష్టంగా ఉండటం కోసం చుట్టూరు అయితే ఇనుమును పోసి అయితే అతికిచ్చేవాళ్ళండి ఆ రోజుల్లో. అంతేకాదండి మంత్రోపదేశంతో ప్రతిష్ఠించేవాళ్ళు కాబట్టి చాలా పవిత్రంగా ఉంటాయంట. కానీ ఈ విధంగా చేసినందుకు తగిన పాపం అనేది వాళ్ళైతే మూటగట్టుకుని ఉండొచ్చండి. దారుణం కదా. కోపం ఉంటేనండి వాళ్ళు చూసుకోవాలి కానీ శిలా సంపద మీద, కాకతీయ సామ్రాజ్యం మీద, పేద ప్రజల మీద అండి చూపించేది. అలా అని చెప్పేసి రాజుల మీద కూడా చూపించడం కరెక్ట్ కాదులేండి. రాజ్యం మీద కన్ను పడితే మాత్రం కానీ రాజ్యం వాళ్ళు అయిపోవాలా? చూసారా బ్రహ్మసూత్ర శివలింగం ఎంత ఎత్తుందో. ఆ శివలింగాన్ని కింద చూడండి ఏ విధంగా ప్రతిష్ఠించారో. నేను చెప్పా కదా నవగ్రహాలని అలా కూర్చోబెడతారండి. అలాగా ఈ విధంగా ఉంటుంది అనమాట. కూర్చోబెట్టాక చుట్టూరు అయితే ఆ శివలింగంలోంచి హోల్లాగా చేసి, అంటే అడుగున కొద్దిగా ఇనుమునైతే పంపించేసేవాళ్ళు లోపలికి. ఇక్కడ చూసారా శివలింగాన్ని సగం చేశారండి. అయినా కానీ ఏం కాలేదు, కదలలేదు ఇంచు కూడా. ఇది చూసారా డిజైన్ ఎంత బాగుందో కదా. ఆ రోజుల్లో కాకతీయుల కాలంలో చాలా గొప్ప సంపద అండి ఇది. ఈ కోట రహస్యాలన్నీ సంబంధించింది అనుకుంటా ఇది. ఇదిగోండి శివలింగాలు చూడండి. నేను చెప్పినట్టు నవగ్రహాల మీద నిలబెట్టారు. ఇదిగోండి డిజైన్ లాగా ఉంది కదా. నీళ్ళు అలా వెళ్ళి అందులోంచి బయటికి వెళ్తాయండి ఎవరికి తొక్కుకోకుండా. పేద ప్రజల కోసం నిర్మించిన దేవాలయం అనుకుంటండి ఇది. బహుశా కాకతీయ మహారాజులు ఆ రోజుల్లో మొక్కుకొని యక్షశిలా నగరాన్ని ప్రతిష్ఠించారనుకుంటా, కోటిలింగాలుగా నిర్మించి. ఇగోండి మనకు కనబడుతుంది కదా గోడ. ఇవి కోట గోడ అండి. చుట్టూరు ఇంకా పైకి లేచేది అనుకుంటా, కానీ ఆ విధంగా ఉన్నాయండి. ఇంకా లేకుండా సగంలోనే, లేదా వర్క్ నడిచేటప్పుడు కానీ చెకా చేసి ఉండాలి, లేదా పూర్తిగా అయినప్పుడైనా ఎట్లా చెకా చేసి ఉండాలండి. అలావుద్దీన్ ఖిల్జీ అండి ఎంత పాపం పని చేశాడు కదండి. చూడండి మన సంపద అండి ఇదంతా. ఎంతో ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం అండి. ఇలాంటి వాతావరణంలో అంటే మంచిగా ఉంటే అన్నీ కనుక చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి. పూజ చేసుకోవచ్చు, చక్కగా నిద్రలు చేయొచ్చు, ఎవరైనా మొక్కుకొని పండగలు పబ్బలు భారీ ఎత్తుగా చేసుకోవచ్చండి. మన తెలంగాణ అదృష్టం అనుకోవటమే కానీ ఈ విధంగా ఉంది కాబట్టి సాయంత్రం 5:30 6 అవ్వగానే బయటికి పని అంటారు ఇప్పుడైతే. కానీ ఆ రోజుల్లో మొత్తం మంచిగా బందోబస్తుగా శిల్పాలు ఎక్కడ కదలకుండా మంచిగా ఉన్నట్టయితే ఈ రోజైతే అందరూ పూజించుకునేవాళ్ళు. అదిగోండి పూర్ణ కుంభాలు ఎక్కడ చూసినా అవేనండి మన కాకతీయుల చిహ్నాలు. కాకతీయులే కాదండి, మన హిందూ దేశంలో ఏ రాజులు వచ్చినా కానీ పూర్ణ కుంభాన్ని అయితే నిర్మించేవాళ్ళండి. ఇదిగోండి ఇదేండి పూర్ణ కుంభం. చూసారా కలశం అంటారు కదా, అది మనం ఏ పూజ చేసినా కానీ ముందు కలశాన్ని అయితే నిర్మిస్తాం కదా. ఒక రాగి చెంబు కానీ ఇతర చెంబు కానీ పెట్టి దాంట్లో పూలు అక్షంతలు అవి ఇవి వేసి కంకణం కట్టి పైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెడతారు కదా.
వాటికి సంబంధించిందండి. ముక్కోటి దేవతలు కొలువై ఉంటారన్నమాట అందులో. దానికి అర్థమండి అది. చూడండి ఎంతో బాగుంది కదా. నేను ఈ వీడియోలో కనుక ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ అయితే చేయండి. ఇంకోండి, ఇది ఇనుము పోసారు కదా, ఇనుము గుర్తు చూడండి ఏ విధంగా కనపడుతుందో. ఇంకో హోళ్ళు, ఆ హోల్ ఎక్కడి నుంచి యాడ్ చేశారో కూడా కనపడట్లేదు. అంటే ఆ రోజుల్లో శిల్పులకి అర్థమైపోయేది అనుకుంటండి. ఏడన్నా చిన్న బలహీనంగా ఉందనుకోండి ఆ రాయి అనేది, వాళ్ళకి అర్థమైపోయి దాంట్లో ఇనుమైతే పోసేవాళ్ళు అనుకుంటా. అందుకే అంత స్టాండర్డ్గా ఉంది. ఈ రోజులు అనుకోండి సిమెంటు, ఇసుక, కంకర ఇవి వాడుతున్నాం సువ్వలని. ఆ రోజులు ఏముంది, కొత్త రాయనండి, ఏకశిల. అసలు చెక్కిన మేస్త్రీలు అయితే మెచ్చుకోవాలండి, మామూలుగా కాదండి. ఏ విధంగా పడేశారో, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలు అయితే ఇంకా బాగా వస్తాయండి, ఇంకా తీస్తాను, ఇంకా వస్తాయండి. అక్కడ కనపడే దేవాలయాన్ని అయితే చూపిస్తాను. మ్యాక్సిమం ఈ వీడియోలు అయితే చూపిస్తారండి. ఒక లెంత్ అవుతుంది అనుకుంటే, ఎక్కువ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ పెడతానండి. ఇదిగోండి, ఇది మన కోట రహస్య ద్వారం ఉంటుంది కదా, దానికి సంబంధించి చిహ్నం అండి. చాలా బాగుంటుంది.